మన దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. స్వాతంత్ర్యానంతరం దేశాన్ని పాలించుకునేందుకు సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. వాస్తవానికి రాజ్యాంగం రాయటం చాలా కష్టమైన పని, చాలా కష్టమైన వ్యవహారం కూడా. ఎందుకంటే ఇక్కడ అనేక భాషలు, జాతులు, తెగలు, సంస్కృతులు ఉన్నాయి భారతదేశంలో. అయినప్పటికీ కూడా మనమంతా ఒక్కటే, అందరూ సమానమే అనే భావన కలిగేలా రాజ్యాంగం రచించారు. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అప్పుడు అంబేద్కర్ ఉన్నారు. కమిటీ సభ్యులు మరో 6గురు ఉన్నారు. వీరంతా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో రాజ్యాంగ రచనను పూర్తి చేశారు. రాజ్యాంగ రచనలో రాష్ట్ర శాసనసభల ద్వారా ఎన్నికైన సభ్యులు 292 మంది, భారత సంస్థానాల నుంచి 93 మంది, చీఫ్ కమిషనర్ ప్రావిన్సుల నుంచి 4 ప్రతినిధులు, మొత్తం కలిసి 389 మంది ఉన్నారు. 1950 జనవరి 26న భారతదేశంలో రాజ్యాంగం అమలైంది. దీనినే మనం గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. మన దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 1950 జనవరి 26న 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతో పాటు భారత జాతీయ జెండాను ఎగురవేసిన సంపూర్ణ గణతంత్ర దినోత్సవంగా ప్రకటించారు. ఆ తరువాత నుంచి ప్రతి ఏటా అదే రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం మనమంతా కూడా. రిపబ్లిక్ డే రోజు దేశ ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొంటారు. జాతీయ జెండాను గౌరవ రాష్ట్రపతి ఎగురవేస్తారు. జాతీయ రాజ్యాంగానికి క్లుప్తమైన ప్రవేశికగా రాజ్యాంగ పీఠికను రూపొందించారు. దీనినే రాజ్యాంగ ప్రవేశిక, ప్రస్తావన, మూలతత్వం, ఉపోద్ఘాతం, పరిచయం, ముందు మాట అని కూడా అంటాం. భారత రాజ్యాంగం ఈ పీఠికతోనే మొదలవుతుంది. భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు ఈ పీఠికలో స్పష్టంగా తెలపబడ్డాయి. భారత రాజ్యాంగానికి ఆత్మగాను, హృదయంగాను పీఠికను పిలుస్తారు. భారతదేశం ఒక సర్వసత్తాక దేశం అంటే దీని అర్థం దేశంలోని అన్ని వ్యవహారాలు దేశమే నిర్వహిస్తుంది, బయట వారి జోక్యాన్ని అనుమతించరు. సామ్యవాద దేశంలో సంపదను సమానంగా ప్రజలకు పంచాలి. అతి కొద్ది మంది చేతుల్లో డబ్బు, పరపతి, సంపద ఉండిపోకూడదు. భూమి, పరిశ్రమలు, పెట్టుబడులపై ప్రభుత్వం నియంత్రణ చేస్తూ అందరికీ సమాన హక్కు ఉండేలాగా చూడాలి. లౌకిక దేశం అంటే ప్రజలకు ప్రభుత్వానికి గల అనుసంధానం కేవలం రాజ్యాంగం, చట్టం, న్యాయం ద్వారా ఉండాలి. ప్రజల మతాల ఆధారంగా ఎక్కువ తక్కువలు ఉండకూడదు. అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి. దేశానికి అధికార మతం అంటూ ఏదీ లేదు.